యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. మరొకసారి ట్రినిటీ రివైవల్ వర్షిప్ సెంటర్ తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు నా కుటుంబం తరపున కూడా మీకు దావిజనుల తరపున కూడా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి హ్యాపీ క్రిస్మస్. ప్రపంచమంతా జరుపుకునేటువంటి ఒక సంతోషకరమైనటువంటి శుభదినం మరియు పండగ దినం కూడా. ఇది అనేక మంది దూర ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి కూడా మరి ఇక క్రిస్మస్ దినాన్ని జరుపుకోవడానికి వచ్చాడు. సో దేవాది దేవుడే మానవ అవతారంగా భూమి మీద జన్మించినటువంటి ఒక మహాపర్వదినం ఇక క్రిస్మస్. మరి దేవుడు ఈ భూమి మీద జన్మించినప్పుడు సో దేవదూతలందరూ కూడా, అలాగే పరలోక సైన్య సమూహం కూడా కిందకి దిగి వచ్చినట్టు లేఖన భాగం తెలియజేస్తుంది. నిత్యము ఆరాధించబడేటటువంటి దేవుడు, మనం నిత్యము పూజించబడేటువంటి దేవుడు ఒక్కసారి మానవుడిగా ఎలాగుంటాడో అని కిందకి రాకపోతులోకి దేవదూతలందరూ కిందకు వచ్చి ఇలా తొంగి చూసినట్టు లేఖన భాగం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆరాధించినట్టు, సంతోషించినట్లు కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే నిత్యము ఆరాధించే వ్యక్తి శరీర రూపంగా ఎలా ఉంటాడో చూడ్డానికి చాలా తొందరపడినట్లు, ఆశపడినట్లు లేఖన భాగం తెలియజేస్తుంది. సో మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, ఆదినాన పుట్టినటువంటి యేసుక్రీస్తుని ఆరాధించడానికి తూర్పు దేశం జ్ఞానులు కూడా వచ్చినట్టు లేఖన భాగం తెలియజేస్తుంది. తూర్పు దేశం నుంచి వారు అనేక నదులు, సముద్రాలు దాటుకుంటూ వచ్చినట్టు తెలియజేస్తుంది. చాలా సంవత్సరాలు కూడా ప్రయాణం చేసి కేవలం యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చినట్లు తెలియజేస్తుంది. వాస్తవానికి ఏంటంటే అనేక మంది జ్ఞానులు వచ్చారు, కానీ మనకు తెలిసింది ముగ్గురే. సో వారు బంగారము, బోలము, సంబరాన్ని అనుప్రపించారు. సో బంగారం రాజత్వానికి, సంబరాన్ని దైవత్వానికి, బోలము ఆయన చేయబోయే కార్యక్రమానికి మూడు సాదృశ్యంగా ఉన్నాయి. జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదుని కలిశారు. వాళ్ళు అడిగారు, యూదుల రాజు వాడు పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు హేరోదు రాజు ఆశ్చర్యపోతాడు. నేనే రాజుని, నాకంటే ఇంకెవరు రాజు ఉన్నారని. తన శాస్త్రులను పిలిపించినప్పుడు అడుగుతారు. వాళ్ళ గ్రంథాలు ఓపెన్ చేస్తారు. వాళ్ళ గ్రంథాలు ఓపెన్ చేస్తున్నారు. మీకా సువార్త 5వ అధ్యాయం 2వ వచనం ఓపెన్ చేసి చెప్తారు, నిజమే బెత్లెహేంలో యూదారాజు పుట్టినాడని చెప్పబోతుల్లోకి వారు ప్రయాణం చేసినట్టు మనం చూస్తాం. తర్వాత మన స్కిట్లో కూడా చూడబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఆ దినాన శాస్త్రులు, హేరోదు కూడా యేసు ప్రభు పుడతాడు, యూదుల రాజు పుడతాడని తెలిసినప్పుడు కూడా వారు యాక్సెప్ట్ చేయలేదు. గమనించాలి. తెలుసు పుడతాడని, చదివారు మీకా గ్రంథం 5వ అధ్యాయంలో పుడతారని, అయినప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తూర్పు దేశం వచ్చిన జ్ఞానులను యాక్సెప్ట్ చేశారు, ఆయన ఆరాధించారు, అంగీకరించారు. పూర్వీకులు ఒక మాట అంటారు, పుత్రుడు జన్మిస్తేనట నరకం నుంచి పున్నామి లోకానికి తీసుకొస్తారని. అది పుత్రుడు, మన కుమారుడు తీసుకురాడు, కానీ యేసుప్రభు వారు కుమారుడిగా జన్మించి మనల్ని పాపం నుంచి విడుదల చేయగల గొప్ప శక్తిమంతుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. జ్ఞానులు యాక్సెప్ట్ చేసినట్టు, గొల్లలు యాక్సెప్ట్ చేసినట్టు ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ మనం కూడా యేసు ప్రభుని యాక్సెప్ట్ చేసి సొంత రక్షణగా అంగీకరిస్తే పరలోక రాజ్యం మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. మరొకసారి నా మాటలు దేవుడు దీవించినగా మనం అందరం లేచి నిలబడి ఆయన రక్షణ తెలియజేసినటువంటి కీర్తన 98వ కీర్తన మనం చదువుకుందాం. సామ్ నంబర్ 98 verses 1 to 9. మంచిది. సామ్ నంబర్ 98 verses 1 to 9. కీర్తన గ్రంథం నుంచి 98వ కీర్తన 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. భూ దిగంతముల నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరములతో గానము చేయుడి.
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. అక్కడ వచ్చి చదువుకున్నామంది. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. మరి ఒకసారి 2వ వచనం చదువుకుందామండి. 98 2వ వచనం. యెహోవా తన రక్షణను వెళ్ళజేసి ఉన్నాడు, అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరుచున్నాడు. యేసు ప్రభువు వారు వచ్చింది మనల్ని రక్షించడానికి, మనకు రక్షణ అనుగ్రహించడానికి. ఈ లేఖన భాగం మన వీటిలో దీవించబడును గాక. అందరు కూర్చుందామండి. చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటాయి. ఏదేమైనప్పటికీ త్వరగానే కార్యక్రమాలను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. సందర్భంగా సండే స్కూల్ పిల్లలు ఇక క్రిస్మస్ కిట్స్ని మనం ప్రదర్శిస్తారండి. చూచి ఆనందిద్దాం. పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు, పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీవు గర్భం ధరించి శిశువును కందువు. నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. మరియకు నాకు ప్రదానం జరిగినది కానీ ఇంకా వివాహం జరగలేదు. మరియ గర్భవతి అని ఈ జనులందరూ అనుచున్నారు. మరియను నేను అవమానపరచును కానీ ఆమెను రహస్యంగా విడనాడెదను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించున్నది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఇది కలయా నిజమా? మనుషులు కనీ విని ఎరగని రీతిలో జరిగిన విషయం నా యందు జరిగెను. క్షమించు ప్రభువా, క్షమించు. ఇప్పుడే మరియను నా యొద్దకు చేర్చుకుందును. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజల సంఖ్య రాయవలనని కైసర్ ఆగుస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అహో! నాదా, నేనిక నడవలేకపోతున్నాను. అదిగో కనబడుతున్నదే బెత్లెహేము. అక్కడ స్థలమేమైనా దొరుకుతుందేమో చూద్దాం.
ఎవరండి లోపల? మీరెవరు? మీకు ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలాలు. ఇక్కడ కొంచెం స్థలం ఏమైనా మాకు దొరుకుతుందా? క్షమించండి అయ్యా, మేము ఇక్కడ చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో స్థలమేమీ లేదు. ఎవరండి లోపల? ఎవరండి మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలాలు. ఇక్కడ కొంచెం స్థలం ఏమైనా మాకు దొరుకుతుందా? సరే అయితే ఈ రాత్రికి ఆ ఎదురుగా ఉన్న పశువుల పాకలో మీరుండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తాత బాగా చలి పడుతుంది తాత మంట వేసుకుందాం తాత. అట్టాగేరా, పదండి మరి. అరే పిల్లలు, ఈ పొద్దు మనకేదో శుభకార్యం జరిగేలాగుందిరా. ఎందుకు తాత, నీకెందుకు అలా కనిపిస్తుంది? నా మనసు ఎంత ఆనందంగా ఉందిరా. ఈ ఏళ మనకేదో మంచి జరగబోతుంది. సరే తాత, మాకు చాలా నిద్ర వస్తుంది తాత. సరేరా, మీరు పడుకోండి, నేను మంతం చూసుకుంటాను. అరే అరే, లెగండ్రా, లెగండి, ఇక్కడ ఏదో జరుగుతుంది. అమ్మో తాత, మాకు చాలా భయంగా ఉంది తాత. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అరే, నేను చెప్పాను కదరా మనకు మంచి జరగబోతుందని. మనం కూడా వెళ్ళి ఆ లోకరక్షకుని కన్నులారా చూసి పూజిద్దాం, సరేనా? ఇంతకీ ఆ చిన్న బాలుడికి నువ్వేం వేస్తావు? నేను చిన్న గొరిపిల్లు ఇస్తాను. మరి నువ్వు? నేను నా మురిపాలు ఇస్తాను తాత. నువ్వేం వేస్తావురా? నేను నా గొర్రె బొచ్చును కంబలుగా చేసిస్తాను తాత. తాత మరి నువ్వేమిస్తావు తాత? నేను నా హృదయాన్నే అర్పిస్తాను రా. రాజాది రాజు, హేరోదు రాజు వస్తున్నారు. హో
మహారాజా, మీకోసం జ్ఞానులు వేచి ఉన్నారు. ఆహ్వానించుము. చిత్తం మహారాజా. జయం జయం మహారాజా, జయం జయం. ఆసీనులు కమ్ము. మీరు ఏ దిక్కు నుండి వచ్చితిరి? మేము తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులము. మీ రాకకు కారణము? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదులకు రాజా? ఈ రాజానికి నేను ఉండగా మరొక రాజు పుట్టడమా? ఎవరక్కడ? క్రీస్తు ఎక్కడ పుట్టెను? యోదయా దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది మహాప్రభు. అయితే జ్ఞానులారా, మీరు కూడా వెళ్ళి ఆ క్రీస్తు విషయమే జాగ్రత్తగా విచారించి పూజించి ఇక్కడికి వర్తమానం పంపిస్తే కూడా వెళ్ళి పూజించదము. అలా యూదుల రాజ్యం యూదులే ఏలాలట. మేము యూదులం కాదనే కదా మీ ఉద్దేశం? అయితే యూదర్ అగస్టిన్ యూదుడు కాదు కదా, మరి అతడంటే ఎందుకో అంత ప్రేమ? పన్నులు రద్దు చేయాలట. పన్నులు యూదుల రాజ్యం యూదులే ఏలాలట. చూసావా ఈ జ్ఞానులకు కలిగిన మాటలు? లేఖనాలు కూడా అట్లానే చెప్తున్నాయి మహాప్రభు. అయితే నా రాజ్యంలో 2 సంవత్సరాలు ఉన్న మగపిల్లలను ఈ ఖడ్గంతో ఖండించుము. ప్రజలందరికీ తెలియజేయు మహా సంతోషకరమైన శుభవర్తమానము. దావీదు పట్టణమందు బెత్లెహేమను ఊరిలో కన్యమరియ గర్భమున రాజాది రాజు, దేవాది దేవుడు, లోకరక్షకుడు మన కొరకు జన్మించినాడహో. వెలుగును ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. వెలుగులు ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. సంబరాలు చేసుకుందా, గురువాడ ఈ వార్త చెబుదా. సంబరాలు చేసుకుందా, గురువాడ ఈ వార్త చెబుదా. వెలుగును ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. అంబర వీధిలో తారక వెలసెను తూర్పున వింతగా. యూదుల రాజుని పుట్టుక లోకానికి ప్రకటించగా. అంబర వీధిలో తారక వెలసెను తూర్పున వింతగా. యూదుల రాజుని పుట్టుక లోకానికి ప్రకటించగా. అంబర వీధిలో తారక. చూశారు కదా సహోదరి సహోదరులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చారు. పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపైకి నీ కొరకు పంపెను. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండడమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం. గట్టిగా చెప్పులు కొడదామండి. ఈ యొక్క క్రిస్మస్ మెసేజ్ అంతా ఈ స్కిట్ రూపంలోనే దాదాపు 80% మనకు వారు తెలియజేశారు. చిల్లని బట్టి మరొకసారి గట్టిగా చెప్పలు కొడదాం, దేవునికి మహిమ చెల్లిద్దాం. అద్భుతమైనటువంటి స్కిట్స్ని ప్రదర్శించిన సండే స్కూల్ టీం అంతటికి దేవునామన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిది పేరారా, అతి ప్రాముఖ్యత సమయానికి వచ్చిన ఆనాడు జ్ఞానులు దేవుని ఆరాధించారు, గొల్లలు కూడా దేవుని ఆరాధించినట్టు వచ్చింది. అందరూ లేచి నిలబడి
మన దేవుని ఆరాధిద్దామండి. ఆరాధన కార్యక్రమం నడిపించడానికి మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ రాణి కర్మోజీ గారు వచ్చి ఈ యొక్క ఆరాధన, క్రిస్మస్ ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా. దేవుని నామమునకు కలుగును గాక. సంతోషంగా ఉన్నారండి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడట ఈ లోకంలోకి ఎలా పంపించారండి? మనకు ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా పంపించాడు. మనల్ని ప్రేమించి గిఫ్ట్, యేసు ప్రభువే మనకు ఒక గిఫ్ట్. క్రిస్మస్ రోజు చాలామంది ఏ గిఫ్ట్స్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రపంచానికి ఒక అద్భుతమైన అమూల్యమైన గిఫ్ట్ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి గిఫ్ట్ ప్యాక్గా పంపించారండి. హల్లెలూయా. దాన్ని బట్టే మనం సంతోషించాలి, దాన్ని బట్టే మనం ఆనందించాలి. ఈ ఆఖరి దినాల్లో మనం ఈరోజు ఇంకా ఇలా ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప, ఆయన యొక్క కనికరం. కనుక ఈ సంబరాలు, ఈ యొక్క సెలబ్రేషన్స్, ఈ డెకరేషన్స్, ఇవన్నిటికీ ముఖ్య మూల కారణమైన యేసు ప్రభుని, క్రిస్మస్ అంటే యేసు ప్రభుని ఆరాధించడం. కనుక ఈ యొక్క క్రిస్మస్ ఉత్సవం అంతటికీ కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన నిండైన మనసుతో ఆయన్ని ఆరాధించడమే. హల్లెలూయా. కనుక ఈరోజు కూడా వాళ్ళని ఎవ్వరిని చూడకుండా నిండైన ఆరాధన ఆయనకు అర్పిద్దాము, నిండైన మనసుతో ఆయన స్తుతిద్దాం. నాకు ఒక గిఫ్ట్ తండ్రి అయిన దేవుడు పంపించారు. ఆయనే యేసు ప్రభు. నా పాపాల కోసం ప్రాణం పెట్టడానికి యేసు ప్రభుని ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా ఈ లోకానికి పంపించిన ఆ దేవునికి ఏమి ఇవ్వగలం? ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? కనుక ఎవరొచ్చినా సరే ఈ యొక్క పండగ సందర్భంగా బయట నుంచి ఎవరొచ్చినా, హైందవులు ఎవరొచ్చినా సరే సత్యాన్ని గ్రహించాలండి. ఈరోజు ప్రత్యేకమైన ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలి. క్వైర్ కూడా నాకుతో ఏకీభిస్తారు. కొత్త పాట ఎంతమంది చూశారండి? ఎంతమంది పరలోకంలో దూతలు ఎంతమంది చూశారో తెలియదు, కానీ అనేకమైన కష్టాల్లోంచి దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఆ పాట ద్వారా ముందుగానే దేవుడు మమ్మల్ని ప్రిపేర్ చేసి రాబోతున్న ఆశీర్వాదాల కోసం ఒక సూచనగా దేవుడు ఆ పాటని మా ద్వారా రాయించారండి. హల్లెలూయా. కనుక ఆ పాట పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందులో సత్యాన్ని గ్రహించండి. విని రెండోసారి రిపీట్ అవుతుంది కనుక రెండోసారి మాతో పాటు కూడా చక్కగా అదే పాట పాడడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ ఆరాధన ఏకీభించాలి. దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి నా కోసం వచ్చాడు. నిజానికి చెప్పాలంటే మనము దరిద్రులం అండి. ధనవంతుడు ఎప్పుడైనా దరిద్రంలో ఉండాలనుకుంటారా? ఎప్పుడూ అనుకోరు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవ్వాలని అనుకుంటారు, దరిద్రులు ధనవంతులమే అవ్వాలనుకుంటారు. కానీ ఎవ్వరు కూడా లోకంలో నేను దరిద్రంలో బ్రతకాలి, దరిద్రంలో ఉండాలని ఎవ్వరు కోరుకోరు. కానీ మన జీవితాలని ఆయన తీసుకొని మన ప్లేస్లోకి ఆయన వచ్చారు. అంత గొప్ప దేవుడిని నిజముగా సత్యముతో ఏక మనసుతో అందరూ కూడా ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దామా? అందరూ కూడా ప్రభా ఈరోజు నా కోసం తండ్రి ఒక గిఫ్ట్గా ఈ లోకానికి వచ్చావు, నీ కృతజ్ఞతలు అని చెప్దామండి. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం, అందరూ ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడదామండి. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించండి. మేము పాడుతున్నాము. ఆనందమే ఆనందమే ఆశ్చర్యమే రక్షకుడు జన్మించిని, పాపులను పరిశుద్ధులుగా చేసి పరలోక భాగ్యమిచ్చిని. ఆనందమే ఆశ్చర్యమే రక్షకుడు జన్మించిని, పాపులను పరిశుద్ధులుగా చేసి పరలోక భాగ్యమిచ్చిని. పరలోకంలో దూతలు ప్రవక్తలు పరిశుద్ధులు, భూలోకంలో గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు, రాజు పుట్టినని సంబరాలు రాజు పుట్టినని సంబరాలు సంబరాలు పరలోక సంబరాలు. ఆనందమే ఆశ్చర్యమే
ఉండేది. కానీ ఈ రాత్రి మనకి ఒక శుభరాత్రి. ఈ దినం దేవుడు మన జీవితాలకి సంతోషాన్ని ఇచ్చాడు. శుభరాత్రి మన అందరి హృదయాల్లో వెలుగులతో నింపెనురా. ఆ రాత్రి చలి రాత్రి యోసేపు మరి అమ్మ కన్నీళ్లతో నింపెనురా. ఈ రాత్రి శుభరాత్రి మన అందరి హృదయాల్లో వెలుగులతో నింపెనురా. కళ్ళలంత భయముతో జ్ఞానులంత దిగులతో సృష్టి అంత మౌనమాయరా. చీకట్లు తొలగింప పాపాలను విడిపింప రక్షకుడు జన్మించేరా. ఆనందమే ఆశ్చర్యమే రక్షకుడు జన్మించేరే. పాపులను పరిశుద్ధులుగా చేసి పరలోక భాగ్యమిచ్చిరి. ఆనందమే ఆశ్చర్యమే రక్షకుడు జన్మించిరి. పాపులను పరిశుద్ధులుగా చేసి పరలోక భాగ్యమిచ్చిరి. ఈ లోకం నీతిమంతునికి యోగ్యమైనది కాదు. దుష్టులకు ఉరులను బంధకాలు కాచుకొని ఉన్నాయి. శ్రమైన నిలబడు కష్టమైన భరించు పరిశుద్ధులకు బిందు ఉన్నది. ఈ లోకం నీతిమంతునికి యోగ్యమైనది కానీ కాదురా. దుష్టులకు గురులను బంధకాలు కాచుకుని నిత్యము ఉన్నవిరా. ఈ లోకం నీతిమంతునికి యోగ్యమైనది కానీ కాదురా. దుష్టులకు గురులను బంధకాలు కాచుకుని నిత్యము ఉన్నవిరా.
ఎంతో కష్టాలతో కన్నీళ్లతో యేసయ్యకు జన్మనిచ్చినది మరియమ్మ తల్లి. అవమానంతో కష్టాలలో కన్నీళ్లలో యేసయ్యకు జన్మనిచ్చే మరియమ్మ తల్లి. ప్రతిగా ఆనందము తెచ్చను యేసయ్య జన్మ వేచి గంతులు వేయి సోదరా హ్యాపీ క్రిస్మస్ నేడు సోదరి వేచి గంతులు వేయి సోదరా హ్యాపీ క్రిస్మస్ నేడు సోదరి ఇంటింటా సంబరం ఊరంతా సందడి పరలోకం పరవశించిరి రాజు పుట్టాడని ఆరాధన చేద్దామా? ప్రతి నోరు ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ అంటేనే ఆరాధన కదా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమ, తనకి ఇష్టమైన ప్రజలందరికీ కూడా భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ. ప్రతి ఒక్క ఆకర్షణ చేసిన బ్రదర్స్, నిజమైన యేసు ప్రభు ఈ లోకానికి నా కొరకు బహుమానంగా వచ్చారు అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా చెప్పలు కొట్టే ఉంచుతాం. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ. ఆయనకి ఇష్టలైన అందరికీ కూడా సమాధానం అట. దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వాళ్ళందరి హృదయాల్లో సమాధానాన్ని దేవుడిస్తాడట. ఆయనకి ఇష్టలుగా ఉండడం నేర్చుకోవాలి. మనుషులకి ఇష్టడుగా ఉండడం కాదండి. మనిషి ఈరోజు ఇష్టపడతాడు, రేపు ఇష్టపడడు. నువ్వు ఇష్టలుగా ఉండడం ఎవరికి తెలుసా? నిన్ను చేసుకున్న దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలి. నేను ఇష్టడుగా ఉండాలి. అప్పుడు మనం మనుషులకి ఏమవుతాం? మనుషులకు వ్యతిరేకం అయిపోతాం. మనుషులు మనల్ని ఇష్టపడరు. అది దేవుని మాట అండి. నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది.
మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులు మనల్ని ద్వేషిస్తారండి. ఆయన అవసరం లేదు. దేవుడు మనకి అన్నీ కూడా సకల సమృద్ధి ఐశ్వర్యాలు దేవుడట మనకి గుప్తం చేసి మనలోనే పెట్టేశాడు, ఒక మనిషిలోనే పెట్టేశాడండి. సర్వ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నీలోనే ఉన్నాయి. నువ్వే గొప్ప ఆశీర్వాదం. అది గమనించగలిగి ఉండాలి. నిన్ను ఈ లోకంలోకి ఊరికనే పంపించదు, ఒక మట్టి ముద్దలాగా పంపించలేదండి. నువ్వు నేను ఒక మట్టి ముద్దలాగా వేస్ట్గా ఈ లోకంలో పంపించాడా? మట్టి ముద్దలో మహిమ ఐశ్వర్యాన్ని నింపి పంపించాడు ఈ లోకంలో. మహిమ ఐశ్వర్యం అంటే నీలో ఏమున్నాయి? మనలో ఏమున్నాయండి? మహిమ అలాగే ఐశ్వర్యం. నాలో ఏముందో తెలుసా? నేను మట్టి ముద్దను కాదు, నాలో ఈ కుండలో మహిమైశ్వర్యాన్ని దేవుడు పెట్టి ఉంచాడు. అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ధనవంతులుగా మనం చేయడానికి దరిద్రత నుండేడండి ఈ లోకంలో. అందుకే నువ్వు అనుకోకూడదు. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, నాకేమీ లేదు నా జీవితంలో, నేను పేదరికంలో ఉన్నాను, వాళ్ళలాగా బ్రతకలేకపోతున్నాను అని నువ్వు అనుకోవచ్చు. నువ్వెంతో వాళ్ళు అంతే. నీలో ఒక మహిమైశ్వర్యం ఉంది. నిన్ను వేస్ట్గా ఈ లోకంలోకి పంపించలేదు. నాలో ఒక మహిమైశ్వర్యం ఉంది. ఆ మహిమైశ్వర్యం ఎప్పుడు బయటకు వస్తుంది? మనం ఎప్పుడైతే నీతి యథార్థతలను కాపాడుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తామో, అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తామో, మనలో ఉన్న మహిమైశ్వర్యం బయటకు వస్తుందండి. హల్లెలూయా. మరొక్కసారి ఆ దేవుడిని ఆరాధన చేద్దాం. 2 చేతులు పైకెద్దామా? ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ రోజు యేసు ప్రభువే మీకు గిఫ్ట్గా వచ్చేసారు కదా, మరి మీరు కూడా ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అదే విలువైన ఒక్కసారి ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన ఇద్దాం. ఇదే గిఫ్ట్, క్రిస్మస్ రోజు ఇదే గిఫ్ట్. ధనవంతులుగా చేయుటకు నీవు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు నీవు దారిద్రతను అనుభవించినావు. నీ ప్రేమ నిర్మలాత్ముడా నా పూర్ణ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా. చేతులు 2 ఆయన వైపు చాపి, నీ మేలులకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా. ఇదే క్రిస్మస్ అండి. ఆయన గిఫ్ట్గా నీకు వచ్చారు, నువ్వు ఇవ్వాలి. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువగనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. మరలా అందరూ ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువగనే ఎల్లప్పుడూ. ఆరాధన బిగ్గరగా చెప్దామా? ఆఖరిగా కృప కరకై
ఆఖరిగా అందరూ ఆరాధన ఆరాధన ఆరాధన. ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా వచ్చావయ్యా. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి మనమే తయారైపోతున్నాం, మనకి మనమే విష్ చేసుకుంటున్నాం. యేసుప్రభుకి చెప్పారా ఎవరైనా, యేసయ్యా క్రిస్మస్ సందర్భంగా నాలాంటి పాపి కోసం ఒక బహుమానంగా ఈ లోకానికి వచ్చావు, వందనాలే యేసయ్యా. ఎవరైనా చెప్పారా అండి క్రిస్మస్ రోజు? చెప్దామా? యేసయ్యా పాపినైనా నా కోసం ఈ లోకంలోకి నా కోసం ఒక బహుమానంగా వచ్చావయ్యా. ఈ రోజు నుంచి నీ కొరకు బ్రతుకుతానయ్యా. మరణమైన, కష్టమైన, హింసైనా, చావైనా నేను బ్రతుకుతాను, నువ్వు నన్ను నిల్చోబెట్టు. సదాకాలము నీతో ఉండడం కోసమే క్రైస్తవునయ్యానయ్యా. మాట ఇస్తున్నానయ్యా. నేను పడిపోకుండా నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదేనయ్యా. కృతజ్ఞతలేసయ్యా. గట్టిగా చెప్పాలి కూడా గమనిస్తాం. థ్యాంక్ యూ ఎస్ఐయా, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి, వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లునుగాక. ఆమేన్. ఒక్కరు కృతజ్ఞతతో చిన్న ప్రార్థన చేయండి క్రిస్మస్ ఆరాధన సందర్భంగా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సంతోషంగా హల్లెలూయా. ప్రపంచమంతా జరుపుకునేటటువంటి ఇక గొప్ప క్రిస్మస్ ఆరాధనకు మరొక్కసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ట్రింటీ రివైవల్ వర్షిప్ సెంటర్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో కార్యక్రమంలో భాగంగా మనం వచ్చినటువంటి సండే స్కూల్ చిల్డ్రన్స్ జూనియర్స్ కొరియోగ్రాఫ్ ఉందండి. కిడ్స్ యొక్క కొరియోగ్రాఫ్ చూచి ఆనందిద్దాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. పరలోకంలో ఏ విధంగా చిన్నపిల్లల్లాగా మనం ఉంటాం కూడా. వాళ్ళకి ఏమీ తెలియదు, చాలా సంతోషంగా ఆనందంగా డ్యాన్స్ చేశారు. సో దేవుని దగ్గర కూడా మనం పరలోకంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి సంతోషం చిన్నపిల్లలు కలిగినటువంటి ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలని దేవుడు యేసుప్రభువు వారు చెప్పినారు.
వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉన్నారు. అందులో బట్టి దేవుని మహిమ చెందాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. అందులో బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. మంచిది ప్రియులారా, అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినా మరి వాక్యాన్ని వినే ముందు మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ రమేష్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేసి వినిపిస్తారు మనందరినీ ఆరాధన వాక్యంలోకి నడిపించడానికి. బ్రదర్ రమేష్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడు తండ్రి, మమ్మల్ని ఇంతకాలం నీవు అద్వితీయమైన కృప చొప్పున బలపరిచి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు నీవే బహుమతిగా ఈ భూమి మీదకి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలం, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో నాయన నీ దాసురాలు వాక్యం ఎత్తబోచుండగా ప్రభా తండ్రి ప్రభా నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. తండ్రి నేరుగా సూటిగా మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. నిజమైన క్రిస్మస్ సందేశాన్ని మేము పొందుకోగలుగుటకు నీ కృపను దయచేయండి. మా హృదయాలు తెరవమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నాయనా ప్రభా దాని ప్రభా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీ బిడ్డలు ఆశ కలిగి నీ సన్నిధిలో కూర్చున్నట్టుండగా నీ దాసురాల ద్వారా నువ్వు మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాను. నీ పైన అభిషేకంతో నింపండి ప్రభా. రెట్టింపు ఆత్మావేశంతో నింపమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రభా తండ్రి మనస్సుని నువ్వు తాకమని ప్రభా నువ్వు మాట్లాడమని బ్రతిమలాడుకుంటూ మా ప్రభును రక్షకును త్వరలో రానని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక దినాన మరి క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు, అభిషక్తులు, టింటి రివైవల్ వర్షిప్ సెంటర్ ఫౌండర్ కమ్ డైరెక్టర్ అటువంటి కర్మజీ శాంతం గారు వచ్చి దైవకులు అందిస్తారు. వాక్యం కర్మ సిద్ధపడదాం. వారు వస్తున్న గట్టి చెప్పండి పడదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నిండుగా హ్యాపీ క్రిస్మస్. జీవితంలో యేసు ప్రభువే మనకు ఉండాలి. ఎవరున్నా లేకపోయినా సరే ఒక ఆయన చెప్తున్నాడు, మీరు మమ్మల్ని చూసినా, మేము మిమ్మల్ని చూడకపోయినా, మీరు మమ్మల్ని చూడకపోయినా, తల్లిదండ్రులు చూడకపోయినా, లేదా కుటుంబీకుల్లో చూడకపోయినా, ఎవరు చూడకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమే మనల్ని నడిపించాలి. వాక్యమే మనకు ఉండాలి. వాక్యం మన కష్ట దినాల్లో నడిపిస్తుంది కాబట్టి అది కావాలి అనేసి ఒక ఆయన చెప్తే చాలా సంతోషమైంది. నిజమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త చూసుకుందామండి. 2వ అధ్యాయం 8 నుంచి 17 వచనాలు. ఇక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే ఏమైందండి? పరలోక సైన్య సమూహము, పరలోకమునకు ఆ దూతలు తమ ఎదురుని దేవుని మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కార్యము వారి జీవితాల్లో జరిగింది. ఏంటి జరిగింది? నిజంగా గిఫ్టే వారికి. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మరి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు చాలా భయంకరంగా హింసిస్తున్న రాత్రులు పగల వారి కాపలా, గొర్రెల కాపలా ఉండడమే. వారు ఒక బానిసల్లాగా బ్రతుకుతున్నారు. ఈ బానిసత్వం నుంచి ఎప్పుడు మాకు విడుదల వస్తుందని ఎదురు కూడా చూశారు. ఎవరు మాకు విడుదల ఇస్తారని కూడా ఎదురు చూశారు. అయితే అనుకోకుండా, తెలియని పరిస్థితుల్లో పరలోకం నుంచి ఒక దూత వారికి ప్రత్యక్షమై ఈ సంగతులు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఒక మంచి శుభవర్తమానం చెప్పారు. అందులో ఏముందంటే, మీకు సమాధానము ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ
దేవుని స్తోత్రం చేయుచుండిరి. ఏ మనిషైనా రక్షణ పొందిన తర్వాత ఒక గొప్ప వింత కార్యం జరుగుతుందండి. ప్రతి వ్యక్తిలో కూడా ఒక వింత కార్యం జరుగుతుంది. పాపంతో, శాపంతో, భయంకరమైన జీవితంతో నింపబడిన వ్యక్తికి ఎప్పుడైతే పాప క్షమాపణ కలిగిందో సంతోషం వారి హృదయాల్లోకి వస్తుంది. మీకు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు, కానీ మీ చేతులు చూపిస్తారా? మీరు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారో మీ హృదయంలో సంతోషం ఏలుతుంది. అది జరుగుతుంది. కాబట్టి అది జరగాలంటే మీరేం చేయాలి? ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా చెయ్యకూడదు. తర్వాత ఏం చెప్తున్నారు? సమాధానము. ఇక్కడ దేవుడు పుట్టినప్పుడు సమాధానం, చనిపోయిన తర్వాత కూడా శిష్యులకు సమాధానం లేదు, కానీ ఆ ఇంట్లో యేసు ప్రభువారు ప్రవేశించి మీకు సమాధానం కలుగునుగా కానీ 3 సార్లు యోహాను సువార్త 20వ అధ్యాయంలో చెప్పబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిస్థితిలో, ఈ భయంకరమైన రోజుల్లో సమాధానం అనేది ఎక్కడా లేదండి. మీరు కావలిస్తే మీరు గమనించి చూడండి. ఏంటంటే మంచి వాళ్ళ జీవితంలో సాతానుడు బాగా బలంగా పనిచేస్తున్నాడు. మంచి వాళ్ళు, నీతిమంతులు, యథార్థవంతులు, నిర్దోషులు, సమాధానంగా ఉన్నటువంటి వ్యక్తులు, వారి జీవితాల్లో సాతానుడు సమాధానం లేకుండా చేస్తున్నాడు. సమాధానాన్ని వారు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సమాధానాన్ని కాపాడుకోవాలి. వారు ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు తొలగకూడదు. కానీ సమాధానము, నాది తప్ప అయితే నేను వెళ్ళి సమాధానం పడతాను, మీది తప్ప అయితే మీరు వచ్చి సమాధానం పడండి. ఇది బైబిల్ మాటలు, దేవుడు చెప్పే మాటలు, మనుషుల మాటలు కాదు. దేవుడు చెప్పే మాట వింటే మాత్రం నిజంగానే భూమి మీద బ్రతుకుతాడు, పరలోకంలో కూడా దేవుడితో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ గొప్ప దేవుణ్ణి మరి యెషయా చెప్తున్నాడు, మీకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నానని. మనిషి చాలా ధనవంతులు అవ్వచ్చు, చాలా లక్షల మంది వరకు వారి జీవితాల్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక మనిషిని పరలోకానికి తీసుకెళ్దు. గిఫ్ట్ ఏంటంటే యేసు ప్రభువారే మన గిఫ్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఆయనట ఈ ఊర్లో చాలా మంచిగా బ్రతికేవాడట. ఆయన చాలా మంచిగా బ్రతికాడట. అందరి దగ్గర మంచి పేరుంది, మంచి మనసున్నవాడు, పేదలకు సాయం చేయడం, మంచి పనులు చేస్తుండేవాడు. అయితే ఒక సంవత్సరానికి ఏం చేసేవారట, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా ఒక గిఫ్ట్ ఉండేదట. ఒక గిఫ్టు, ఇతను ఇంత మంచివాడు కాబట్టి ఇతనికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి అలాగనుకొని ఎంతోమంది, కొన్ని వేల మంది ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి జనవరి దినాన్ని ఫస్ట్ రోజుని గిఫ్ట్ ఇస్తామని నిలబడేవారట. దేవునికి మహిమ కలుగునుగాక. అనుకోకుండా ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇప్పుడు దాకా లేదు, కానీ ఇప్పుడు దాకా గిఫ్ట్లు తీసుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక సంవత్సరాన్ని సడన్గా ఆయన చెప్తున్నాడు, నాకు మీరు గిఫ్ట్ ఇవ్వడం కాదు, మీ హృదయం దేవుడికి ఇస్తే ఆయనే మీకు గిఫ్ట్ అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడి నుంచి నాకు గిఫ్ట్లు ఇవ్వద్దు, మీరు యేసు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు, అదే మీకు గిఫ్టు అనగానే తెచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. నిజమే, మనిషి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నారు. ఇంతవరకు ఎన్నో చూశారు. ఒక కష్టం వచ్చినప్పుడు అవన్నీ తలంచుకోవాలి. పలానప్పుడు పలాంది చేశారు, పలానప్పుడు చేశారు, పలానప్పుడు పలానా కార్యం చేశారు, ఇలా చేసిన దేవుడు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు విడిపించడు, ఆయనే మాకు గిఫ్ట్ అయితే ఆయన మమ్మల్ని ఎందుకు వదిలేస్తాడు, ఇలాంటి జీవితం జీవించి ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన రాజ్యంలో మనం ఉంటాము, ఆయనతో కూడా ఉంటాం. అది ఆయన ఆశ, అది మనం నెరవేర్చాలి. అది ఎవరు నెరవేర్చారంటే గొర్రెల కాపర్లు నెరవేర్చారు. మనం చూసిన సంగతులన్నీ మర్చిపోకూడదు. మనం పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళు గొర్రెల కాపర్లతో తాము చెప్పిన సంగతులను గూర్చి విన్నవారు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే త్వరగా వెళ్ళి మరియును యేసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచారము చేసిరి. ఇతరులకు చెప్పేవారు ఈ జీవితం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం చూసుకుందామండి. ఆయన ఎటువంటి గిఫ్ట్ మనకి 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం.
యాలయనగా మనకు శిశువు పుట్టెను. చూసారండి, చాలామంది ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, మాకు ఎక్కడ విడుదల దొరుకుతుంది, ఏ విధంగా మేము విడుదల పొందుకుంటాం, హాస్పిటల్కి వెళ్తే విడుదల లేదు, లేకపోతే మా సమస్య ఇది అని కొంతమంది దగ్గరికి వెళ్తే విడుదల లేదు, లేకపోతే ఇంత డబ్బు ఉంది మీకు ఇచ్చేస్తాను, మా హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, మా బ్రతుకుల్లో విడుదల మాకు ఎలాగొస్తుందని ఈ దినాన్ని ఇప్పటి వరకు అనేకులు ఎదురు చూస్తున్నారు. వారి జీవితాల్లో విడుదలే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ విడుదల వస్తుందంటే యేసు ప్రభు దగ్గర విడుదల వస్తుంది. ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. మాకు అందరికీ పిల్లలు పుడుతున్నారండి. మాకు చాలామంది పిల్లలు ఉన్నారు, మా వీధిలో వాళ్ళకు ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈయన ప్రత్యక్షత ఏంటంటే ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇందులో కూడా సమాధానకర్తయగు అధిపతి ఏంటండి? మీ జీవితాల్లో సమాధానం ఎందుకు ఉండదు? మీ మనసు బాగోదు ఏంటండి? విరోధమైనటువంటి మనస్సు, అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, ఇటువంటి మాటలతో నింపబడతారు కాబట్టి సమాధానం అనేది ఉండదు. ఎదుటివాడిని చూస్తే మనం సమాధానం పడాలని ఆశ ఉండదు. ఏంటంటే పశ్చాత్తాపం పడాలని ఆశ ఉండదు. ఈయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా వారి జీవితాల్లో సమాధానం ఉండాలంటే ఎంతమంది నీకు శత్రువులు ఉన్నాయి. దావీదుకి ఎంతోమంది శత్రువులు, పౌలుకి ఎంతోమంది శత్రువులు, ఎక్కడికి వెళ్ళినా తగాదాలు, గొడవలే. అయితే సమాధానం లేదా దావీదుకి, లేకపోతే పౌలుకి సమాధానం లేదా? వారి జీవితాల్లో నిండుగా దేవుని స్తుతించారు, కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో వారు చూశారు, రాజ్యాలు జయించారు, అనేకులకి ఆశీర్వాదకరంగా వాళ్ళు జీవించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే వారి జీవితంలో సమాధానం దేవుడితో ఉంది. అది మాకు చాలు, ఈ మనుషులతో లేకపోయినా పర్వాలేదని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి శిశువు పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు పిల్లలకు చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్పాలి ఈ సంగతులు. మన హృదయంలో శిశువు పుట్టాలి. చాలామంది చాలా వాటిని వెతుక్కుంటున్నారు. అది ఉందండి, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, పెద్ద పెద్దవి ఉన్నాయండి, పెద్ద బొమ్మలండి, ఆకాశాన్ని అంటున్నంత బొమ్మలు, ఏవి మట్టి, సిమెంటు, ఇసుక, పిక్క, రాడ్లు, ఇవి తప్ప అందులో ఏమీ లేవు. కాబట్టి నిజమైనటువంటి దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన గురించి అనేకమైన ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పబడ్డాయి. కాబట్టి వారి జీవితాల్లో ఆయన ఎటువంటి దేవుడు. ఇద్దరు మనుషులు ఆరాధిస్తామన్నారు. ఒకడు చంపడానికి చూశాడు, నిజంగా ముగ్గురు ఆరాధించారు. చూసుకుందామండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. దావీదు బెత్లెహేమ నుంచి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూస్తున్నాం రూతు నయోమి బెత్లెహేం. తర్వాత యేసుక్రీస్తు జనన విధము అక్కడ. అయితే యేసేపు మరియములు యేసు ప్రభు వారికి లోబడ్డారు, తగ్గించుకున్నారు. యేసుపు ఎలా తిరిగాడంటే ఆయన విధేయుడయ్యాడు. బెత్లెహేము నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు, తర్వాత నజరేతునికి వెళ్ళాడు అని అక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. ఇన్ని విధాలుగా చిన్న బిడ్డను పట్టుకొని ఇన్ని దేశాలు తిరిగినటువంటి వ్యక్తి మరి యేసేపు మరియమ్మ. దేవునికి మహిమ కలుగునుగాక. వారి యొక్క జనన, మరణ, భూస్థాపన, మరణం, తర్వాత తిరిగి లేవడం, ఇవన్నీ కూడా దేవుడు ఆశ్చర్యంగా మరి చేసినటువంటి ఆ యొక్క విషయాలు చూస్తే ఈరోజు బ్రతుకున్నాడు. ఆయన జీవిస్తున్నాడు, నిత్యము జీవిస్తున్నాడు, నిత్య జీవము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వచనాలు మనం చదివినప్పుడు క్రీస్తుని మన హృదయంలో ఉన్నారా? మనం సరిగ్గా చూసుకోవడం నేర్చుకోవాలి. మన హృదయంలో ఆయన ఉన్నాడా? చాలామంది హృదయాల్లో కలవరం. ఎందుకు కలవరం? పాపము వాళ్ళు ఏం చేస్తుంది? ఏలుతుంది. పాపం వెళ్ళి ఏం చేస్తుంది? రమ్మని చెప్తుందట. ఎవరిని రమ్మంది తెలుసా?
ఎవరిని రమ్మంది? ఆదికాండం చూసుకుందాం, 4వ అధ్యాయం 5వ వచనం చదువుతారు. 5, 6, 7 వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తుంది? వాకిట పాపం అట పిలుస్తుందట. ఎంతమందో ఈ దినాల్లో చనిపోతున్నారు. ఏమి లేదండి, పొద్దున్నుంచి చాలా చక్కగా ఉన్నాడు, ఇంటికి వెళ్ళాడు, టిఫిన్ చేశాడు, అన్నీ చేసుకొని కూర్చుంటుండగా చనిపోయాడండి. ఒక యవ్వనస్తుడు డ్యాన్స్ చేస్తుండగా చనిపోయాడండి. ఒక యవ్వనస్తుడు పూల దండ భార్యకు వేస్తూ చనిపోయాడండి. ఇటువంటి భయంకరమైన మరణాలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మీ హృదయాలు కానీ ఆ యేసు ప్రభు వారికి కానుకగా ఇస్తే మీరు నిత్య జీవము కలిగిన వారు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు, చనిపోయినా బ్రతుకును. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్తలో మనం చూస్తున్న 11వ అధ్యాయం మార్తతో యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏంటండి? దాన్ని గుర్తుగా లాజరును లేపారైనా నిత్య జీవము కలిగిన వాడు. భూమి మీద ఆయన ఏం తప్పు చేశాడని ఆయన చంపడానికి కారణం, ఆయన ఏం చేశాడని. చాలామంది అయ్యో ఆయన దిక్కులేనోళ్ళగా చనిపోయాడండి, కొడుతుంటే కొట్టించుకున్నాడు, తిడుతుంటే తిట్టించుకున్నాడు, ఉమ్మేస్తుంటే ఉమ్మేయించుకున్నాడు, ఇలాగ భయంకరమైన చిత్రహింసలు. అయితే ఆయన దేవుడైతే తిరిగి వచ్చి కదా. ఇలాంటి మాటలు చెప్పినటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాల్లో ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అయితే ఆయన దేవుడు మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాలి. అది పెట్టిన తర్వాత ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకున్నారు, తిరిగి లేచారు, శిష్యులు కనబడ్డారు, పరలోకానికి ఆరోహణమయ్యారు. ఇవన్నీ అందరికీ తెలిసినయే. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తుండగా మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు మీరు చూస్తున్నప్పుడు ఆయన ఉన్నాడా లేడా? చెప్పట్లేదు ఎవరు? ఉన్నారు. మన జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు ఆయన ఉన్నారు. నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఆయన ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. కన్ను చేసినవాడు కానకుండా లేడు, చెవుని చేసినవాడు వినకుండా లేడు. మనం అనుకుంటాం మన తప్పులేమీ తెలియవు దేవుడికని. ఏంటండి భూమి మీద అనుకుంటారా వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు అని. దేవుడికి తెలుసు, దేవుడికే భయపడాలి. వాళ్ళకి తెలిసిన ఒకటే, మీకు తెలిసిన ఒకటే, వాళ్ళకి తెలిసిన ఒకటి. ఎవరు తెలిసినా పర్వాలేదు, కానీ దేవుడు నా జీవితాన్ని చూసి నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మనం దేవుడికే భయపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి శుభవర్తమానం తెస్తే వారికి తెలియదు, భయపడిపోతున్నారు వాళ్ళు. ఇప్పటికే ఇన్ని బాధలు, మాకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, తినడానికి తిండి లేదు, రాత్రులు చలి. ఏంటంటే ఈ గొర్రెలు ఏ గొర్రె తెప్పపోతే మళ్ళీ మా యజమానులు ఏమంటారో, ఏమొస్తాయో కష్టాలు అన్నటువంటి బాధలతో ఎదురు చూస్తున్నటువంటి గొల్లల జీవితంలో గొప్ప విడుదల వచ్చింది. జ్ఞానుల జీవితంలో గొప్ప సందడి పుట్టింది. దేవుని మహిమ కలుగునుగాక. ఆ హేరోదు నేను కూడా పూజిస్తాను అన్నాడు, కానీ పూజించలేదు, చంపడానికి చూశాడు. ఏంటండి అలాగే ఉంటారు లోకంలో మనుషులు. అయితే ఇక్కడ మరి జ్ఞానులు మరి ఆ నక్షత్రాన్ని చూసి ముందుగా వెళ్ళి వారు కానుకలు సమర్పించుకొని ఆయన పూజించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సార్లు ఆయన పూజలకు అర్హుడు, పూజార్హుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మనిషి కానీ, మనిషి చేత అనిపించబడుతున్నటువంటి దేవుళ్ళు కానీ, తల్లులు కానీ, మరి మగవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ దేవుళ్ళు కారు, దేవతలు కారు. దేవుడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మీ హృదయంలోకి వచ్చాడు. ఆయన పూజించబడినటువంటి వ్యక్తి కాబట్టి వారి యొక్క తూర్పు దేశాన్ని ఒక నక్షత్రం వారు నడిపించింది చక్కగా దేవుని దగ్గరికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నక్షత్రం పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉంది. అక్కడ తిన్నగా వెళ్ళిపోకుండా వాళ్ళు ఏం చేశారు, మధ్యలో హేరోదు దగ్గరికి వెళ్ళారు. అందుకు కనబడడం మానేసింది. తర్వాత మరలా కొంత టైం అయ్యేసరికి
మరలా నక్షత్రం కనబడి యేసు ప్రభు వారి మీదకి ఎప్పుడైతే ఆ నక్షత్రం ఇంటి మీదకి వచ్చిందో అప్పుడు వాళ్ళు చూసుకున్నారు, తల్లి అయిన మరియను యేసేపును చూసి వారి జీవితాల్లో ముందుగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఆయన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. బంగారం రాజరికానికి, పరలోకానికి గుర్తు. తర్వాత పూజారుహుడు, అందుకు సాంబ్రాణి. ఎందుకు ఆయనకి గిఫ్ట్? మామూలుగా చెప్పాలంటే సాంబ్రాణి ఈయన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కర్రల్లో కొన్ని వస్తువులు ఉంటాయండి చెట్లలో. ఆ చెట్టులో నెలగా ఉంటుంది, జిగురులాగా ఉంటుంది. ఆ జిగురులో ఏంటంటే సాంబ్రాణి వస్తుంది బయటికి. చాలామంది తయారు చేస్తున్నారు. అది జిగురు ఎప్పుడైతే తీస్తారో అది అగ్గిలో వేస్తే సాంబ్రాణి కింద పొగ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి అన్ని తీసుకొచ్చి దేవుడికి ఒక అర్థాన్ని, వారి జీవితాల్లో ఒక అర్థాన్ని కలిగించే గిఫ్ట్లు దేవుడికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ఆయన ఏం చేశాడు? బోలాన్ని ఇచ్చాడు. జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మనల్ని తీర్చడానికి, మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి అన్నీ ఆయన అనుభవించి మన స్థానం ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకు ఇచ్చారు కాబట్టి ఆయన దేవుడు. అందుకు ఈ యూదా బెత్లెహేం వాగ్దానం చేయబడినటువంటి దేశం, అది చిన్న దేశము. కానీ అందులో ప్రవక్తలు చాలామంది, అపోస్తులు చాలామంది ఆ దేశం వెళ్ళి అక్కడ సువార్త చెప్పి అనేకుల్ని రక్షణలో నడిపించి చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, ఎఫెసీ సంఘం, కొలస్సీ సంఘం, గలతీల సంఘం, ఇలాగ ప్రతి సంఘానికి తిరుగుతూ యేసు ప్రభు వారు పుట్టిన జనన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించారు. వాళ్ళు అనేకులకి కానుకలుగా వీళ్ళే అయిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, స్టెఫను వీళ్ళందరి జీవితాలు ప్రభువుకి సమర్పించారు కానీ మనుషులకి సమర్పించుకోలేదు. వాళ్ళు ఎంతటి అధికారులైనా సరే, వారు ఎంత గొప్పవాళ్ళైనా సరే మొగమాటం లేకుండా చెప్పాడు స్టెఫను. అందుకోసం వాళ్ళు అసూయతో చంపేశారు. అక్కడ అందులో ఏమి కారణం ఉంది, ఏం తప్పు ఉంది, ఏం పాపం ఉందని ఆయన చంపాలి, అసూయతో చంపేశారు. మాకు తెలియని సంగతులు నీకు తెలిసాయా? స్టెఫను చిన్నవాడు ఏంటండి, ఎప్పుడు మోషే గురించి చెప్తున్నాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చే ఈ సంగతులు? మీరు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు, మీరు మూర్ఖులని అన్నాడని అందరూ రాళ్ళు పట్టుకొని ఆయన చంపడానికి కారణం అసూయ. ఈ రోజుల్లో అదే పనికొస్తుంది మనుషులు. కానీ ఇలాగ నేను ఉండకూడదు, ఆ మాట తప్పు, నేను చేసింది తప్పు కాబట్టి నాకు సమాధానం లేదు, నేను వెళ్ళి సమాధానం పడతానని ఎప్పుడైతే అనుకుంటారో వారు నిజమైన గిఫ్టు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేని మనుషులు, సమాధానం ఉండకపోతే చాలా ప్రమాదం. వాళ్ళే హత్యలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు హత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, అనారోగ్యాలతో చనిపోతున్నారు. భయంకరంగా ఏంటండి ఇది పాపము, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అనే విచక్షణే లేదు. కానీ భయం లేదు, దేవుని భయం లేకుండా వారి జీవితాల్లో దేవుని చోటు ఇవ్వలేదు కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు? రా 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 అని పిలుస్తాడు. అలాగ పిలిచి ఈ దినాల్లో మరణాలు మరికొంచెం ఎక్కువ. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళింది, మంచినీళ్ళు తాగుతుంది, అలా పడిపోయి చనిపోయిందండి. చూసారా? తల్లిదండ్రులు పాపము బిడ్డలను పట్టుకొని పీడిస్తుంది. అదే మాటలు యేసు ప్రభువారు ముందు చెప్పారు. తల్లిదండ్రులు పుణ్యము ఏంటండి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏది ఏమైనా సరే నువ్వు క్రైస్తవురాలు అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని కొరకే జీవించాలి, దేవుని మీ హృదయంలో పెట్టుకోవాలి, మీ జీవితాలు మీ అంతం వరకు కూడా ఆయనతోటే నడవాలి. ఇదే నిజమైన క్రైస్తత్వము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే మనకి గిఫ్టు, యేసు ప్రభువారు ఇచ్చిన బహుమానం. ఇది గుర్తుంచుకోవాలి మీ జీవితాల్లో. ఎప్పుడైతే పాపానికి చోటిస్తారో మీకు మరణము కాచుకునుందని జాగ్రత్త పడాలి.
ఎప్పుడైతే పరిశుద్ధత వెతుక్కోవాలి. ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు, లేకపోతే ఏదైనా బైబిల్ చదివినప్పుడు అక్కడ పాపము అని నీకు రాయబడి ఉంటే, నేను ఇలాగున్నాను, నా మనసు బాగోలేదు, ఈ వాక్యం నాకు సరిపోయింది, అయితే నేను పాపం చేస్తున్నాను అన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు క్షమాపణ అడుగుతాను దేవుడిని. అంతేకాదు, ఇంకా ఇతరులకి నువ్వు చేసినటువంటి పాపం ఎవరి దగ్గర అయితే చేసావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా క్షమాపణ అడగాలి. దయచేసి నన్ను క్షమించండి, నేను పాపిని, నేను పాపం మీ ఎడల చేశాను. దేవుని దగ్గర అడగాలి, మనుషుల దగ్గర అడగాలి. మనుషులతో సమాధానం, దేవునితో సమాధానం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరి గురించి చెప్పబడలేదు, చాలామంది గురించి తగిలేమనే పౌలుతో దేవుడు చెప్పిన మాటలు. నీవు ఇటువంటి మనుషులకి నువ్వు చోటు సంఘంలో ఇవ్వకు, వీళ్ళని బయటకు పంపించు అనేసి అనేక స్థలాల్లో చూస్తే అక్కడ రాయబడ్డాయి. అలాగే వారి జీవితాల్లో ఏం చేశారు, వీళ్ళుంటే ముప్పు కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళిపోవడం మంచిదనుకొని పంపిస్తారు. అందుకే ఒక మంచోడిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చుకోవాలి, ఒక చెడ్డోడిని డబ్బులు ఇచ్చి అవతలకు పంపించాలి. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, చీకటి కలిగిన మనుషుల మీదకి, మరణ ఛాయ గల దేశ నివాసుల మీదకి ఏమొచ్చిందండి? మత్తయి యెషయా గ్రంథం చూసుకుందామండి ఒకసారి. అదే అధ్యాయం ఇందా చదువుకున్నాము, 9వ అధ్యాయము. ముందు ఆయన లేవగానే, 9వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, 1-2 వచనాలు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్ని జనుల గలిలియ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. మరణ ఛాయ గల దేశ నివాసుల మీదకి ఏం కలుగుతుంది? వెలుగు ప్రకాశించెను. ఎప్పుడైతే నీలో వెలుగు ఉంటుందో దేవునితో మీకు సమాధానం ఉంటుంది. ఈ లోకంలో నీతిమంతులను ఇష్టపడరు, యథార్థవంతులను ఇష్టపడరు. దేవునితో బ్రతుకులంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు అన్యాయం, అక్రమం, భయంకరమైన పనులు చేస్తున్నవారు, లోపల చేస్తున్నవారు వారిని ఇష్టపడతారు. వీళ్ళ జీవితం కూడా వాళ్ళలాగా అయిపోతుంది, అందరూ కలిపి అగ్నిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ జీవితం కోరుకోకున్నవాడు. కానీ యేసు ప్రభువు నాకు రక్షకుడు, యేసు ప్రభువు నాలో పుట్టాడు. లోకం అంతా తెలుసండి, యేసు ప్రభువు లోక రక్షకుడని ప్రపంచానికి అంతటికీ తెలుసు. కానీ నీకు తెలుసా? నీ హృదయంలో పుట్టాడా? నీ హృదయంలో దేవుడు పుట్టాడా? నీకు తెలుసా? మీకు తెలుసా నా హృదయంలో దేవుడు ఉన్నాడని? అయితే నాకు రక్షణ ఉంది, నాకు ఆయనే గిఫ్ట్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీ జీవితాల్లో వెలుగు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీదకి వెలుగు ప్రకాశించెను. కాబట్టి ఈ మాటలు ఇక్కడ యెషయా గ్రంథంలో చూసుకుంటున్నాం, తర్వాత మత్తయి సువార్తలో చూస్తున్నాం, ఇంకా యోహాను, మార్కు, ఇవన్నీ కూడా ఆయన గురించి పుట్టిక కొరకు రాయబడ్డాయి. కానీ ఈ దేవుని యొక్క గ్రంథము, జీవ గ్రంథం ఎప్పుడైతే చదువుతున్నారో మీ హృదయాల్లో దేవుడు ఉండాలి. క్రిస్మస్ కాబట్టి వచ్చారు, కానీ ఇప్పుడు వెళ్ళిపోతారు. ఏదైనా కష్టం వస్తేప్పుడు ఆ కష్టం తీర్చడానికి భూమి మీద ఎవ్వరూ మీకు పనికిరారు. చెప్పండి, ఎవరైనా పనికొస్తారా? పనికిరారు. భూమి మీద ఎవ్వరూ పనికిరారు. మొన్న ఒక ఆయన చనిపోతాడని చెప్పారు. చనిపోయాడని అనేసారు. అతను చనిపోడు, బాగుపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనివల్ల ఈ మాటలు వస్తాయి? దేనివల్ల? నీలో దేవుడు ఉంటేనే నువ్వు చెప్పగలుగుతావు. ఎలాగ జరగదో అలాగ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగంటే తప్పుడు మాటలు, అలాగంటే మంచి మాటలు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఏ మనిషి అయితే నిండు హృదయంతో చెప్తారో నిజంగానే జరుగుతాయి. దేవుని కలిగి ఉంటే, దేవుని కలిగి నువ్వు ఇలాగైపోతావు, ఇలాగైపోతావు. అలాగా ఎవరు దేవుడు కలిగిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హేతువు లేని శాపం మాట తగలదట. హేతువు లేని శాపము అస్సలు తగలదు.
ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. చాలామంది ఫలానోళ్ళు ఇలాగ అన్నారండి, ఫలానోళ్ళు ఇలాగ అంటారు. వాళ్ళు అసూయి కొలిది వాళ్ళగా వెనకాతలో ఒకలాగా ముందులో ఒకలాగా. మరి ఒకవేళ ఎవరైనా యథార్థంగా నిజంగా చెప్పారనుకోండి, వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. బైబిల్లో ఆ మాటలు రాయబడ్డాయి. జకర్యా గ్రంథంలో ఏంటండి, బుద్ధిమంతుడట గుమ్మంలో నిలబడి బుద్ధి చెప్తే జనులు పగబడతారట. ఎంత భయంకరమైన మాటలు దేవుడు ఆనాడే రాసి ఉంచాడు. పౌలు మీద ఎంతోమంది పగబట్టారు, ఆఖరికి చంపలేపారు. ఎఫెసీ సంఘంలో చిన్న పిల్లలను బలిస్తున్నారు. ఏంటండి మీరు ఇచ్చేది, మీరు చేసేది ఇది తప్పు అని అన్నందుకు ఆయన చంపాలని చూశారు. అక్కడ ఏంటంటే పౌలుని చంపాలని చూశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పౌలు చెప్పారు, నువ్వు నిన్ను చంపాలని చూస్తున్నారు, నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, అందరూ కలిపి మరి పౌలుని పంపిస్తారు. కొన్ని సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఎఫెసీ సంఘాన్ని బలపరిచి అనేకమైనటువంటి సంఘాలు ఎఫెసీలో ఆయన కట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇటువంటి రూల్స్ తెచ్చినటువంటి అర్తిమాదేవుని పూజ చేసినటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు, భయంకరంగా చనిపోయాడు. తర్వాత ఆ యొక్క అవన్నీ నాశనం అయిపోయి దేవుడు వాళ్ళందరినీ కూడా దేవుని వైపు తిప్పాడు. నిజంగా వాళ్ళందరికీ ఒక గిఫ్ట్గా పౌలు యేసు ప్రభువుని ఇచ్చాడండి. మీ జీవితాల్లో ఇతరులకు చెప్పడం, మీ జీవితాల్లో ప్రార్థన వాక్యము, దేవుడు అంటేటో ఆయన విలువలు అంటే ఏంటో తెలుసుకొని బ్రతకడం. ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తారో నిజాన్ని గ్రహిస్తారు, మీ కుటుంబాలు బాగుపడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందామండి మత్తయి సువార్త మరలా ఒకసారి. మత్తయి సువార్త చదువుకొని ముగించుకుందాం. హేరోదు అయితే ఆయన్ని పూజించలేదు, ఇంకా ముందుకెళ్తే చంపాలని చూశాడు, చంపాడు కూడా కొంతమందిని. కానీ జ్ఞానులు మాత్రం ఆయన్ని పూజించారు. 9వ వచనం 10, 11 వచనాలు చదువుదాము. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణిని బోళంను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మనం కీర్తన 95వ అధ్యాయంలో రండి మన దేవుడైన యెహోవాను సేవించుదాం, ఆయన స్తుతిస్తున్నట్లుగా 95లో కీర్తన 95లో రండి సాగిలు పడదాం, రండి ఆయన సన్నిధిలో మోకరిద్దామని అక్కడ మహా సంతోషంతో వాళ్ళు చెప్తున్నట్లుగా 95వ అధ్యాయం 1 వచనాల్లో 2 వచనాల్లో కూడా రాసి పెడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది జ్ఞానులు ఈ విధంగా అత్యానందభరితులై ఏంటంటే ఆ ఇంట్లోకి వచ్చి తల్లి అయినా మరియను శిశువును చూసి వారు కానుకలు అర్పించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వారు నిత్య జీవము కలిగిన వారు. చెప్తారా? గట్టిగా చెప్పాలి. నిత్య జీవము కలిగిన వారు. చెప్పండి మళ్ళీ. నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడు, మహోన్నతుడు, మా జీవితాల్లో మీరు వచ్చినందుకు మీకు వందనాలు దేవా. నీతిగా యథార్థంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, బాధలు వచ్చినా నీ వైపు చూడడానికి సహాయం చేయండి. మా హృదయాల్లో మీరు పుట్టినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడున్న బిడ్డలు ఎంతమంది నాయన వారి హృదయాలను మీకు ఇచ్చారో, వారి హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకున్నారో ప్రభా, వాళ్ళందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు ప్రభా. మీ రాజ్యం మాకు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు. మీతో సహవాసం మాకు దయచేయండి నాయన, మీతో సహవాసం మాకు దయచేయండి. ఈ దినాన్ని ప్రభా, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. వారి హృదయాలు దిద్దుకోవడానికి కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అసూయ, ద్వేషం, కలహం, మత్సరం ఇటువంటి అన్నీ తీసివేయండి. మంచి మనస్సాక్షిని ఇవ్వండి. సమర్పణ కలిగిన జీవితాలు, తగ్గించుకునే జీవితాలు, పశ్చాత్తాపం దేవా వారికి దయచేయండి ప్రభా. ఇంకా ఎవరైతే అసూయతో ఎవరైతే ఇంకా జీవిస్తున్నారో వారితో మాట్లాడి దర్శించి నాయన వారి హృదయాల్లో రక్షకుడిని ప్రభా అంగీకరించడానికి కృప దయచేయండి. ఈ వాక్యం వారు చేర్చుకోవడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రభు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా హ్యాపీ క్రిస్మస్.
ఇంతటితో ఇక క్రిస్మస్ సంబరాలన్నీ అయిపోయాయండి.